మనం ఈరోజు ప్రభుత్వ పాలనా శాస్త్రంలో భాగంగా అన్ని టాపిక్స్ కూడా చాలా వరకు రివిజన్ జరుగుతున్నాయి. ప్రభుత్వ పాలనా శాస్త్రంలో మనకు చాలా వరకు టాపిక్స్ కంప్లీట్ కావింది, సిలబస్ అయిపోయింది. కాబట్టి మనము మళ్ళీ టాపిక్స్ని రివిజన్ చేస్తున్నాం ఈరోజు. కాబట్టి ఈ యొక్క రివిజన్లో భాగంగా మనము మొట్టమొదటగా ప్రభుత్వ పాలనా శాస్త్రం అనగానేమి, తర్వాత దాని యొక్క పరిధిని గురించి ఈరోజు ఒక ఎస్ఏ క్వశ్చన్ మనం బ్రీఫ్గా తెలుసుకుంటాము అని చెప్పడం జరిగింది. ప్రభుత్వ పాలనా శాస్త్రం అనగానేమి, తర్వాత దాని యొక్క పరిధి గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా మనము ఒక పీడిఎఫ్ రూపంలో దీన్ని చూస్తాం. ప్రభుత్వ పాలనా శాస్త్రము యొక్క పరిధి వివరించము. మొట్టమొదటిగా మనం పరిచయం చేసుకుంటాము. తర్వాత డెఫినేషన్స్, ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క డెఫినేషన్స్ తెలుసుకుంటాం. తర్వాత స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ప్రభుత్వ పాలనా శాస్త్ర పరిధి తెలుసుకుంటాం. తర్వాత నిర్వహణా విధులు, హెన్రీ ఫైల్ గురించి తెలుసుకుంటాం. తర్వాత లూథర్ గల్లిక్ పోస్ట్ గార్బ్, ఇది కూడా దీని గురించి మనం బ్రీఫ్గా తెలుసుకుంటాం. తర్వాత ఇక్కడ మనము అభిన్న దృక్పథము, తర్వాత స్కోప్లో దీని పరిధిలో ప్రభుత్వ పాలనా సిద్ధాంతాలు, అనువర్తిత పాలన, ఇవన్నీ కూడా మనము ప్రభుత్వ పాలన యొక్క పరిధిలో భాగంగా ఇవన్నీ ఉన్నాయని చెప్పి మనము చెప్పవచ్చు. కావున ఇప్పుడు మనం ప్రభుత్వ పాలనా శాస్త్రం అనగానేమి అనేది మనం తెలుసుకున్నట్లయితే, మానవ జీవితంలో ప్రభుత్వ పాలన అనేది ఒక ప్రత్యేక ప్రభుత్వం చెప్పవచ్చు, ఒక ప్రత్యేక ప్రవృత్తిగా చెప్పవచ్చు. ఎందుకంటే మానవుని జీవిత అవసరాలను క్రమబద్ధం చేయగల ఒక బలిష్టమైన ఒక సామూహిక శక్తి ప్రభుత్వ పాలన గుర్తించి ఉంది. నాగరిక సమాజం అవతరించినటువంటి ప్రభుత్వ పాలన యొక్క అవసరాలు తీర్చడానికి ప్రభుత్వ పాలన ఏర్పడిందని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి నేడు ప్రభుత్వ పాలన అనేది ఒక ముఖ్యమైన సామాజిక శక్తిగా ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. దేశంలోని శాంతి భద్రతలను కాపాడడానికి, ప్రజల యొక్క సంక్షేమాన్ని కాపాడడానికి, ఒక సుస్థిరతను కాపాడటంలో, వ్యక్తి యొక్క సేవలను, సమాజ సంక్షేమ కార్యకలాపాలను అన్నీ కూడా ఈనాటి ప్రభుత్వాలు, సంక్షేమ ఆధునిక ప్రభుత్వాలు అన్నీ కూడా అవన్నీ ప్రజల యొక్క అవసరాలను తీరుస్తున్నాయని చెప్పవచ్చు. కాబట్టి ఆధునిక ఈ యొక్క రాజ్యాలకు ఒక హృదయం ఉంటుందని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి ప్రభుత్వ పాలనా యంత్రాంగం స్తంభించిపోతే సామాజిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రాచీన కాలంలో కానీ భారతదేశంలో ప్రభుత్వ పాలనా కార్యకలాపాలు ముఖ్యంగా సామాజిక, ఆర్థిక, న్యాయ, రాజకీయ సంబంధంతో ముడిపడి ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి భారతీయ సంస్కృతికి, సాంప్రదాయాలకు, ముఖ్యంగా అనేక భారతదేశంలో ఉన్న హిందూ సాంప్రదాయాలైన రామాయణము, మహాభారతాలు ఇవన్నీ కూడా పాలనా సిద్ధాంతాల గురించి, రాజనీతుల గురించి పేర్కొన్నాయని చెప్పి చెప్పవచ్చు. కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రము, ఈ యొక్క మనువు యొక్క మనుస్మృతి, ఇవన్నీ కూడా ప్రభుత్వ పాలన యొక్క సిద్ధాంతాలను చెప్పినవని చెప్పి మనము చెప్పవచ్చు. కాబట్టి కౌటిల్యుని అర్థశాస్త్రము అనేది మనకు ప్రభుత్వ పాలన యొక్క ఈ యొక్క సిద్ధాంతాలకు మొట్టమొదటిది మనము చెప్పవచ్చు. అదేవిధంగా మనం గమనించినైతే ముఖ్యంగా మనకు రాజనీతి పాలనా సూత్రాలు, తర్వాత కాన్స్టిట్యూషన్, తర్వాత ఈ యొక్క ముస్లిం యొక్క నిపుణులు, చరిత్ర నిపుణులు అబుల్ ఫజల్, తర్వాత మ్యాకివెల్లీ, రాజనీతి తత్వ విచారంలో మ్యాకివెల్లీ ది ప్రిన్స్, ఇవన్నీ కూడా ప్రభుత్వ పాలన విషయాలు పేర్కొన్నాయని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి 19వ శతాబ్దంలోనే ప్రభుత్వ పాలన ఒక ప్రత్యేక అధ్యయన విషయంగా ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి ఇది ప్రత్యేక స్థానాన్ని కల్పించే ఘనత అమెరికాకు చెందిన వుడ్రో విల్సన్ కు చెందుతుందని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. 1887లో రాజనీతి శాస్త్ర ఒక పత్రికలో ముఖ్యంగా ది స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనే వ్యాసము ప్రభుత్వ పాలన శాస్త్ర అధ్యయనంలో ఒక మైలురాయి అని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ విధంగా వుడ్రో విల్సన్ ప్రభుత్వ పాలన ఇతక విల్సన్ ప్రభుత్వ పాలన ప్రత్యేక అధ్యయన విషయంగా నొక్కి చెప్పాడని చెప్పి చెప్పవచ్చు. అదేవిధంగా రాజశాస్త్రము ప్రభుత్వ పాలన మీద వైరుధ్యాన్ని ఆయన పేర్కొన్నాడు. కాబట్టి 1900 సంవత్సరంలో ఫ్రాంక్ చే కూడా
పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనే గ్రంథంలో రాజనీతి గురించి ప్రభుత్వ పాలన అనేవి రెండు విభిన్నమైన విధులని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి రాజనీతి అనేది రాజ్యం అభిష్టాన్ని వ్యక్తపరిచే విధానాల గురించి పేర్కొంటుంది. కాబట్టి ప్రభుత్వ పాలన అనేది 1930లో రాజనీతి శాస్త్రంలో అంతర్భాగంగా రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ పాలన శాస్త్రాన్ని బోధించిన వాటిలో లక్నో విశ్వవిద్యాలయం మొట్టమొదటిని మనం చెప్పవచ్చు. 1949లో నాగపూర్ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ పాలనా శాస్త్రానికి ప్రత్యేక ఒక డిపార్ట్మెంట్ ఏర్పరిచారు. దేశంలోనే మొట్టమొదటి యొక్క డిపార్ట్మెంట్ ఎక్కడంటే నాగపూర్ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క ఒక పార్ట్ ఏర్పరిచారు, ఒక బోధనా క్షేత్రాన్ని ఏర్పరిచారు అని చెప్పవచ్చు. కాబట్టి అనేక విశ్వవిద్యాలయాలు ఈరోజు ప్రభుత్వ పాలనను ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ను ఏర్పరిచాయని చెప్పి మనం చెప్పవచ్చు. అనేక యూనివర్సిటీల్లో ఈరోజు ప్రభుత్వ పాలన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ని ఒక పార్ట్గా ఏర్పరిచారని చెప్పి చెప్పవచ్చు. ఈ విధంగా మనకు ఈ యొక్క ప్రభుత్వ పాలన యొక్క గురించి మనం పరిచయం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనం ఇంగ్లీష్లో పేర్కొంటాం. ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని ఇంగ్లీష్లో పేర్కొంటాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే పదము పబ్లిక్ మరియు అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ అంటే ఇక్కడ ప్రజలు, కాబట్టి ఇక్కడ మన ప్రజలుగా గుర్తించాలి పబ్లిక్ అంటే. తర్వాత అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రభుత్వము, కాబట్టి ఇక్కడ ప్రభుత్వం అనే అర్థంతోనే గుర్తించాలి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వ పాలన శాస్త్రము. కాబట్టి రెండు లాటిన్ పదాలు కలియకున్నాయి. అడ్మినిస్ట్రేషన్ ఆంగ్లంలో ఏడి అంటే అడ్మినిస్ట్రేషన్, ఈ పదము ఏడి అంటే మినిస్ట్రేట్. ఈ రెండు లాటిన్ యొక్క పదాల కలయికతోనే ప్రభుత్వ పాలన అని. కాబట్టి ఇక్కడ ప్రజలు, పబ్లిక్ అంటే ప్రజలు, ప్రభుత్వము అనే అర్థాలుగా మనం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ పబ్లిక్ మరియు అడ్మినిస్ట్రేషన్ అనేది రెండు పదాల కలయిక మనం పేర్కొనాలి. కాబట్టి గ్లాడెన్ ఏం చెప్పాడంటే మనకు ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని యాన్ ఇంట్రడక్షన్ ఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దీన్ని పేర్కొన్నాడు. అంటే ఒక నిర్ణీతమైన లక్ష్య సాధన కోసం సమిష్టిగా చేసే కృషినే పాలన పేర్కొన్నాడు. తర్వాత జాన్ ఏ వైగ్ ఏం చెప్పాడంటే మనకు ది గ్రోత్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ది ఎలిమెంట్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక లక్ష్య సాధన కోసం చేసే ఏ సమిష్టి సాధారణ ప్రవృత్తినైనా పాలనగా పేర్కొన్నాడు. అదేవిధంగా మనకు హెర్బర్ట్ సైమన్ ఏం చెప్పాడు? హెర్బర్ట్ సైమన్ కూడా ఇద్దరు వ్యక్తులు కలిసి తర్వాత విడివిడిగా ఒక రాత్రి సమిష్టిగా వాళ్ళు రాత్రి ఇటు వాళ్ళు సాధించలేరు. కాబట్టి పాలనా వృత్తిలో ముఖ్యంగా సమిష్టిగా ఇద్దరు వ్యక్తులు ఆ రాత్రి ఇటువైపు అంటారు, దాన్ని ప్రభుత్వ పాలన పేర్కొన్నారు. అంటే పాలన అనేది ఇక్కడ లక్ష్య సాధన కోసం మానవ కృషికి సంబంధించిన సమిష్టి యొక్క కార్యకలాపాలకు సంబంధించింది. కాబట్టి సమిష్టి కార్యక్రమము అది చిన్నదైనా తర్వాత వ్యక్తుల యొక్క ప్రాధాన్యము ఎక్కువగా ఉంటుందని చెప్పి హెన్రీ ఫైల్ చెప్పాడు. కాబట్టి రాతిని కదిలించడము నుంచి రాజ్యాలను ఏలే వరకు ఈ ప్రవృత్తి కనపడుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అనిల్ మ్యూట్ చేసుకో, మ్యూట్ చేసుకో అనిల్, మ్యూట్ చేసుకో అనిల్ మ్యూట్ చేసుకో. కాబట్టి పరిపాలన అనేది సార్వజనిక ప్రవృత్తి. కాబట్టి దీన్ని ప్రభుత్వ యొక్క కార్యకలాపాలు కాకుండా ప్రభుత్వ పాలన అనేది ప్రైవేట్ సంస్థల్లో ఉంటుంది, విశ్వవిద్యాలయాల్లో పాలన ఉంటుంది, వాణిజ్య సంస్థల్లో పాలన ఉంటుంది, మత సంస్థల్లో పాలన ఉంటుంది, రకరకాలుగా మనకు ఈ పాలన ఉంటుందని చెప్పి మనకు చెప్పండి. కాబట్టి ఈ పాలన అనేది మత కార్యకలాపాలు ఉండొచ్చు, తర్వాత విద్యా సంస్థల్లో ఉండొచ్చు, తర్వాత విశ్వవిద్యాలయాల్లో ఉండొచ్చు, రకరకాలుగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత మనకు ఈ యొక్క డెఫినేషన్ చూస్తే మనకు LD/2 ఏం చెప్పాడంటే ముఖ్యంగా ప్రభుత్వ విధానాలను కృత్యాలన్నింటినీ ప్రభుత్వ పాలన అంటాడు. తర్వాత మనకు విలోపి ఏం చెప్పాడు? స్థూల దృష్టిలో చూస్తే ప్రభుత్వాంగాలైన కార్యం యొక్క శాసన న్యాయశాఖలతో కూడిన జరిగే కార్యకలాపాలన్నీ ప్రభుత్వ పాలన కిందకు వస్తాయన్నాడు. కానీ సూక్ష్మ దృష్టిలో చూస్తే
కేవలము ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వహణకు సంబంధించిన కార్యకలాపాలు మాత్రమే ప్రభుత్వ పాలన కిందకి వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత మనకు లూథర్ గల్లీకి ఏం చెప్పాడు? న్యాయ శాసన నిర్మాణ శాఖలకు సంబంధించిన సమస్యలు కొన్ని ఉన్నా ఇది ప్రభుత్వ కార్యకలాపాలు నడిపే కార్యనిర్వహణ శాఖకు సంబంధించింది మాత్రమే చెప్పాడు. కాబట్టి మనకు ఒకటే అర్థం, ప్రభుత్వ పాలన అంటే ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వహణ శాఖకు సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా ప్రభుత్వ పాలన కిందకు వస్తాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం ఒకటే గుర్తుంచుకోవాలి, ఏది ఏమైనా మనకు ఇక్కడ ప్రభుత్వ పాలన పరిధిలోకి వచ్చేదంటే ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన కార్యకలాపాలు మాత్రమే ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వ పాలన కిందకి వస్తాయని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. తర్వాత మన స్కోప్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రభుత్వ పాలన యొక్క పరిధి గురించి తెలుసుకోవాలి. మొట్టమొదటి నిర్వహణా దృక్పథము. మొట్టమొదటి నిర్వహణా దృక్పథము. లూథర్ గల్లిక్, మెర్సన్ వంటి వారు చెప్పినట్టు కార్యనిర్వహణ అనేది మాత్రమే పరిపాలన కిందికి వస్తుంది. అంటే ఎగ్జిక్యూటివ్ పరిపాలన అనేది కేవలము ఎగ్జిక్యూటివ్లో ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. ఏ వ్యవస్థలోనైనా వారు ఒక ఉన్నత స్థాయి పదవుల్లో ఉంటే వారు జరిపించే ఈ యొక్క కార్యకలాపాలన్నీ కూడా ఈ యొక్క పాలన కిందికి వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. ఆధునిక రాజ్యాలు సంక్షేమ రాజ్యాలు, సేవ రాజ్యాలు కాబట్టి అవన్నీ కూడా ఒక ప్రణాళిక రచన, మామూలుగా వ్యవస్థీకరణ, ముఖ్యంగా మనకు సమన్వయము, అజమాయిషి వంటి శిల్ప పద్ధతుల ద్వారా అనేక కార్యకలాపాలు ఆధునిక రాజ్యాలు ఇప్పుడు చేపడుతున్నాయని చెప్పవచ్చు. కాబట్టి మనం ప్రభుత్వ పాఠ్య పరిమితిని నిర్ణయిస్తే వివిధ శాఖలలో అంటే వివిధ డిపార్ట్మెంట్లలో ఈ యొక్క కార్యక్రమాల్లో ఆయా శాఖల్లో అధికార పరంపరలోని పై అంతస్తులో ఉన్న సమిష్టి కార్యకలాపాలు మనం సులభంగా తెలుసుకోవచ్చని మనకు చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకు ఈ యొక్క ప్రభుత్వ పాలనలో భాగంగా మనము ఈ యొక్క అంశాలు తెలుసుకోవడం జరిగింది. తర్వాత మనకు ముఖ్యంగా హెన్రీ ఫైల్ ఏం చెప్పాడు? హెన్రీ ఫైల్ చెప్పిన విషయాలు వస్తే మనకు నిర్వహణ ప్రక్రియలో కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకటి ప్లానింగ్ అంటే ప్రణాళిక రచన, తర్వాత వ్యవస్థీకరణ, నిర్దేశము, తర్వాత సమన్వయము, తర్వాత నియంత్రణ. కాబట్టి మొదటి మనము ప్రణాళిక రచన అంటే లక్ష్యాన్ని సాధించమంటే ప్రణాళిక రచన చాలా ముఖ్యం. తర్వాత సెకండ్ మనం చూసుకుంటే వ్యవస్థీకరణ అన్నాం. లక్ష్య సాధనకు తగిన మానవ భౌతిక సంపదను ఏర్పరచుకోవాలంటే మనకు వ్యవస్థీకరణ అవసరం. మూడవది ఒక పని జరగాలంటే నిర్దేశం ద్వారా దర్శకత్వం వహించాలి. నాలుగవది వ్యవస్థలో పనులు వివిధ వ్యక్తుల మధ్య, వివిధ సంస్థల మధ్య సమన్వయపరచడం అంటే కోఆర్డినేషన్ చేయడం. తర్వాత నాలుగవది వ్యవస్థలో పనులు సమన్వయపరచడం. ఐదవది పనులు బాధ్యతలు ఒక ప్రణాళికాబద్ధంగా జరిగేటట్లు చూసుకోవడం. తర్వాత మనకు ప్రభుత్వ పాలనా పరిధిలో భాగంగా మనకు లూథర్ గల్లిక్ ఒక విషయం చెప్పాడు. లూథర్ గల్లిక్ ఏం చెప్పాడు? పోస్ట్ కార్బ్ అంటే పోస్ట్ కార్బ్ అనే ఒక మాటలో ఆయన లూథర్ గల్లిక్ నోట్స్ ఆన్ ది థియరీ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ పేపర్స్ ఆన్ ది సైన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో పొందుపరిచాడు. ఏ పదము? పోస్ట్ కార్బ్ అంటే POST CORB అనే మాటలో ఈ యొక్క దాన్ని ఏర్పరిచాడు. P ప్లానింగ్, తర్వాత O ఆర్గనైజేషన్, S స్టాఫింగ్, D డైరెక్టింగ్, కో అంటే కోఆర్డినేషన్, R అంటే రిపోర్టింగ్, B అంటే బడ్జెట్. ఈ విధంగా ఆయన చెప్పే విషయాలు చూస్తే మనము ఫస్ట్ ప్లానింగ్ అంటే ప్రణాళిక రచన. కాబట్టి ఒక విధి అనుసరించి మనము జరగబోయే కార్యక్రమాలను మామూలుగా వివరంగా ఏర్పరచుకొని అవి ఏ పద్ధతిలో సాధించాలి, ఏ పద్ధతిలో సాధిస్తే అవి విజయవంతంగా ఉంటాయి, అవన్నీ కూడా ఒక ప్రణాళిక రచన జరగాలి. P అంటే ప్లానింగ్. తర్వాత O అన్నాడు ఆర్గనైజేషన్ అంటే జరగవలసిన పనికి వ్యవస్థకు అనుగుణంగా ఉండేటట్లు చూసుకోవాలి. తర్వాత S అంటే స్టాపింగ్
అంటే సిబ్బంది నియామకం ఈ విధి అనుసరించి వారి నియామక కాక వారికి శిక్షణ ఇవ్వాలి. కాబట్టి చాలా యొక్క ప్రభుత్వ రంగ సంస్థల్లో వారి సిబ్బంది నియమించుకుంటారు, కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలా. కాబట్టి ట్రైనింగ్ చాలా ముఖ్యము. తర్వాత డిఎన్ఎం డైరెక్టింగ్ దర్శకత్వము అంటే నిర్దేశించడం, అంటే నిర్ణయాలు జరిపి వాటిని ఆజ్ఞల రూపంలో కానీ ఆదేశాల రూపంలో కానీ వారికి ఉద్యోగులకు అందించాలి. కాబట్టి డి అంటే డైరెక్టింగ్ అంటే నిర్దేశించడం. తర్వాత సిఓ అన్నం అంటే కోఆర్డినేషన్ అంటే సమన్వయము. అతివ్యాప్తి సంఘర్షణకు లేకుండా వ్యవస్థలో వివిధ వివిధ భాగాల మధ్య ఆధీన ఉద్యోగుల మధ్య ఈ యొక్క సమన్వయం సాధించడమే ప్రధాన కార్మికుల యొక్క బాధ్యత. కాబట్టి ఏదైనా కానీ ఈ యొక్క వ్యవస్థలో సక్రమంగా పనులు జరగాలంటే ప్రధాన కార్మికుడు కూడా అన్ని పనులు చేయలేడు. కావున ఆ పనిని విభజించి ఆధీన ఉద్యోగుల మధ్య చేయగలిగితేనే, అది సమన్వయం చేయగలిగితేనే అది ముందుకు వస్తుంది. రిపోర్టింగ్ అన్నాడు. రిపోర్టింగ్ అంటే నివేదించడం. వ్యవస్థలో జరిగే కార్యకలాపాలన్నీ ఎప్పటికప్పుడు కూడా నివేదికల ద్వారా మామూలుగా అందరికీ కూడా సమాచారాన్ని చెప్పడం, అంటే అన్ని కూడా ఆ యొక్క నివేదిక రూపంలో వారికి సమాచారం అందజేయడం. తర్వాత మనకు బడ్జెట్ అన్నాం. బడ్జెటింగ్ అనేది విత్త పాలనకు సంబంధించింది. అంటే విత్త పాలనకు సంబంధించిన ప్రక్రియలని బడ్జెట్లో అవి జరుగుతాయి. ఏమంటే బడ్జెట్ తయారు చేయడము, తర్వాత ఖాతాలు రాయడం, ఆడిట్ జరిపించడము, ఇవన్నీ కూడా విధులు దీనికి వస్తాయని చెప్పవచ్చు. కాబట్టి ఈ దృక్పథాన్ని అవలంబించే దాదాపు అమెరికన్ రాజ్యాలు కూడా అన్ని కూడా ప్రభుత్వ పాలనలో అనుభవం చెప్పవచ్చు. తర్వాత అభిన్న దృక్పథం అన్నాం. అభిన్న దృక్పథం అనే ఒక హెడ్డింగ్. ఇది కూడా మనకు ప్రభుత్వ పాలనా పరిధిలో భాగంగా అభిన్న దృక్పథము అంటే ఎల్డి వైట్, డిమాక్ వంటి రచయితలు అభిప్రాయం అనుసరించి అన్ని ప్రభుత్వ శాఖల్లో, అంటే అన్ని యొక్క గవర్నమెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్లో వివిధ స్థాయిలో జరిగే కార్యక్రమాలన్నీ ప్రభుత్వ పాలనకు వస్తాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, చాలా ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. అన్ని కార్యకలాపాలని ఈ యొక్క ప్రభుత్వ పాలనకు వస్తాయని చెప్పవచ్చు. వైద్య, విద్య, తర్వాత ఈ యొక్క అగ్రికల్చర్, తర్వాత లా, తర్వాత ప్రభుత్వ సేవలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయి అనేటివి మనం తెలుసుకోవాలి. వైద్యలో, విద్యలో, అగ్రికల్చర్లో, తర్వాత ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో, అన్ని ప్రభుత్వ శాఖల్లో ఏ విధంగా ప్రభుత్వ సేవలు అమలు జరుగుతున్నాయి. ఉదాహరణకు వైద్య రంగంలో ఏ విధంగా సేవలు జరుగుతున్నాయి, విద్యా రంగంలో ఏ విధంగా సాగుతున్నాయి అనేది ప్రభుత్వాలు యొక్క అధికారులు మామూలు గుర్తించాలి. విద్యాపాలన ఎందుకు చూస్తే ఆరోగ్య తనిఖీ, హెల్త్ డిపార్ట్మెంట్ తనిఖీ చేస్తుంది. తర్వాత విద్యారంగంలో పాఠశాల తనిఖీ, ఈ యొక్క డివిఓ జిల్లా విద్యాశాఖ అధికారి పాఠశాలకు ఆకర్షణీయంగా తనిఖీ చేయడం. పోలీస్ శాఖలో చూస్తే ఈ యొక్క పోలీస్ యొక్క డిపార్ట్మెంట్ యొక్క నేరస్తులు పట్టుకోవడం, తర్వాత పోలీస్ యొక్క డిపార్ట్మెంట్లో ఈ యొక్క శాంతి భద్రతలు కాపాడడం, వారి సేవలు, ఇవన్నీ కూడా ప్రభుత్వ పాలన కిందకి వస్తాయని మనము చెప్పవచ్చు. కాబట్టి ప్రభుత్వ పాలన పాఠ్య పరిమితిని 2 భాగాలుగా పేర్కొన్నారు. ఒకటి ప్రభుత్వ పాలనా సిద్ధాంతాలు, 2 అనువర్తిత పాలన. ప్రభుత్వ పాలనా సిద్ధాంతాల్లో భాగంగా ఈ శీర్షిక కింద విధానాలు పేర్కొనడంలో పాలనా యంత్రాంగం పాత్ర చెప్పడం జరిగింది. అంటే ఒక ప్రణాళిక రచన, వ్యవస్థ, దానికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా ఉద్యోగి మీద పాలన ఉంటుంది, విత్త పాలనకు సంబంధించిన విషయాలు ఉంటాయి, తర్వాత కోఆర్డినేషన్ ఉంటాయి, సమన్వయం ఉంటుంది, తర్వాత పాలన యొక్క వివేచన, తర్వాత ఇతర సంబంధాలు, తర్వాత జన సంబంధాలు, శాసన నిర్మాణ శాఖ, తర్వాత న్యాయ శాఖలు, పాలనా శాఖపై చెలాయించే నియంత్రణ విషయాలు, ఇవన్నీ కూడా ప్రభుత్వ పాలనా సిద్ధాంతాల కిందకి వస్తాయని మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత అనువర్తిత పాలన అన్నారు. అనువర్తిత పాలన అనేది వివిధ దేశాల్లో, వివిధ స్థాయిలో, వివిధ శాఖల్లో చారిత్రకంగా వివిధ కాలాల్లో ప్రభుత్వ పాలన ఏ విధంగా జరిగింది మరియు ప్రజెంట్ అది జరుగుతుంది, ఏ విధంగా జరిగితే రాబో కాలంలో మంచి అనే విషయాలు కూడా ప్రభుత్వ పాలనలో చర్చించవచ్చు, అనువర్తిత పాలనలో చర్చించవచ్చు. వివిధ రాజకీయ సిద్ధాంతాలను అనుసరించి ప్రభుత్వ పాలన విధానాలు మరియు ఈ వలస పాలన కూడా ఇందులో చేర్చవచ్చు అని మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనకు ఈ యొక్క అనువర్తిత పాలన గురించి మనకు కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది.
అంటే అనువర్త పాలనలో ముఖ్యంగా కొన్ని విషయాలు కూడా పేర్కొన్నారు. వాటి గురించి కూడా మనం చెప్పుకుందాం. కాబట్టి మనము పాలనా సిద్ధాంతము, ప్రభుత్వ పాలన సిద్ధాంతాల గురించి తెలుసుకున్నాం అడ్మినిస్ట్రేటివ్ థియరీలో. తర్వాత అనువర్త పాలన అనేది అప్లైడ్ అడ్మినిస్ట్రేషన్. కాబట్టి ఏమి చేర్చవచ్చో చెప్పడం కష్టం. ఎందుకంటే ప్రభుత్వ పాలన రంగం కొత్తగా చాలా పెద్ద పెద్ద రాజ్యాల్లో చాలా విస్తరించి ఉందని చెప్పి ప్రభుత్వ పాలన చెప్పవచ్చు. ఎందుకంటే రాజకీయ, శాసన, విత్త, రక్షణ, మరి సాంఘిక, ఆర్థిక, విదేశీ సామ్రాజ్యవాద, స్థానిక విధులన్నీ కూడా ప్రభుత్వ పాలనలో ఉన్నాయని చెప్పి మనం చెప్పవచ్చు. రాజకీయమైనవి, శాసనపరమైనవి ఉన్నాయి, విత్త సంబంధమైన ఉన్నాయి, రక్షణ సంబంధమైన విధులు ఉన్నాయి, విద్యా సంబంధమైనవి, సాంఘిక సంబంధము, తర్వాత ఆర్థిక సంబంధ విధులు ఉన్నాయి. తర్వాత మనకు ముఖ్యంగా విదేశీ సంబంధము అంటే ఫారెన్ అఫైర్స్, తర్వాత ఇంపీరియల్ సామ్రాజ్యవాద సంబంధము, లోకల్ రిలేషన్స్ స్థానిక సంబంధాలు, ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి అనువర్తిత పాలనలో మనకు చెప్పడం జరిగింది. కావున నూతన ప్రభుత్వ వ్యవస్థలను ఏర్పరచడం కోసం వారి సమర్థవంతంగా నిర్వహించు నూతన శిల్ప పద్ధతులను, ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా అందించుటకు నిరంతర ప్రయత్నాలు సాగుతున్నాయి. కాబట్టి 1980లో 1990లో గ్లోబలైజేషన్, తర్వాత ప్రైవేటీకరణ, సరళీకరణ ద్వారా, మార్పుల ద్వారా ప్రభుత్వ పాలన యొక్క స్వభావము, పరిధి చాలా వరకు ఆటుపోట్లకు గురి కావడం జరిగిందని చెప్పి మనము స్పష్టంగా చెప్పవచ్చు. ఈ విధంగా ఈరోజు మనము ప్రభుత్వ పాలన అనగానేమి, తర్వాత ప్రభుత్వ పాలన యొక్క ముఖ్యంగా దాని పరిధి, విషయ పరిధిని మనం తెలుసుకున్నాం. కాబట్టి ప్రభుత్వ పాలన అనగానేమి, దాని యొక్క పరిధిని గురించి అంటే మనం పరిచయం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. తర్వాత డెఫినేషన్స్ లూథర్ గల్లిక్ చెప్పిన విషయము, తర్వాత ఎల్డి వైట్ చెప్పిన డెఫినేషన్ తెలుసుకున్నాం. ప్రభుత్వ పాలన శాసన పరిధి గురించి మొట్టమొదటిగా తెలుసుకున్నాం. హెన్రీ ఫైల్ యొక్క విధులు, లూథర్ గల్లిక్ చెప్పిన పిఓఎస్డి, సిఓఆర్బి, పోస్ట్ గార్బ్, పిఓఎస్డి, సిఓఆర్, తర్వాత బి, తర్వాత విభిన్న దృక్పథము, అభిన్న దృక్పథము, తర్వాత ప్రభుత్వ పాలనా సిద్ధాంతాలు, తర్వాత అనువర్తిత పాలన అనేవి, వీటి గురించి మనము కొన్ని విషయాలు బ్రీఫ్గా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి మీరు ఈ ప్రభుత్వ పాలన యొక్క అనగానేమి, దాని పరిధి, ఇవన్నీ విషయాలు కూడా మీరు స్పష్టంగా తెలుసుకోవాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. కావున మనకు ఇది ఎస్ఏ క్వశ్చన్. ప్రభుత్వ పాలన అనగానేమి, దాని యొక్క స్వభావం, పరిధి అనేది ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఎస్ఏ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. పొలిటికల్ సైన్స్, మామూలు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వ పాలన అనగానేమి, దాని యొక్క పరిధిని వివరింపమంటే ఇది ఎస్ఏ క్వశ్చన్ రాయాలి. మీరు ఫస్ట్ పరిచయం రాయాలి, తర్వాత ఒక డెఫినేషన్ రాయాలి, ప్రభుత్వ పాలన యొక్క పరిధి రాయాలి, తర్వాత లూథర్ గల్లిక్ చెప్పిన వెరీ ఇంపార్టెంట్ విషయం పోస్ట్ గార్బ్, ప్లానింగ్, ఆర్గనైజేషన్, స్టాఫింగ్, తర్వాత డైరెక్టింగ్, తర్వాత కోఆర్డినేషన్, తర్వాత రిపోర్టింగ్, తర్వాత బడ్జెటింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. అభిన్న దృక్పథము, ప్రభుత్వ పాలనా సిద్ధాంతాలు, అనువర్తిత పాలన. కాబట్టి మీరు దీని గురించి ఎస్ఏ క్వశ్చన్, ఈ టాపిక్ రివిజన్ టాపిక్ అని మనము